పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ ఉపయోగించి రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులను ఉల్లంఘించారని పిటిషన్లో ఆరోపించారు. ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఆ సినిమాలో తన ముఖ పోలికలు, వాయిస్, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్లో పెద్ద సంఖ్యలో తన పేరుతో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయన్నారు. వాటిని తొలగించాలని హైకోర్టును అభ్యర్థించారు. అకిరానందన్ పిటిషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏఐ టెక్నాలజీతో తీసిన ఓ లవ్ స్టోరీ సినిమాపై హైకోర్టు నిషేధం విధించింది. కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకిరానందన్ పేరు, ఇమేజ్, పోలిక, వాయిస్, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వక్రీకరించిన కంటెంట్ను రూపొందించడం అతని గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుందని అభిప్రాయపడింది. ఈ వీడియోకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు తొలగించాలని, ఐపీ వివరాలను బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.